హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీని సెఫ్ టీవీ. మీ ముందు మరో వీడియోతో వచ్చేసాను. బస్సులో జనాలు చూస్తుంటే ఎక్కడికో ట్రిప్ వేసారు అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అండి. సో మేము ఒక ట్రిప్ వెళ్ళాము, ఆ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అంతా కలిసి. ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేస్ నేమ్ ఏంటి, ఎలా ఉంది అక్కడ రిసార్ట్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇక్కడ మాకు హ్యాపీనెస్ ఎగ్జైట్మెంటే కదండి, మేము కొన్ని ట్రబుల్స్ కూడా ఫేస్ చేసాము. ఏంటి ఆ ట్రబుల్స్ అన్ని వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు మా అపార్ట్మెంట్లో ఒక 9 ఫ్యామిలీస్ కలిసి ట్రిప్ వెళ్తున్నాం సకలేష్పుర. సో ట్రిప్ స్టార్ట్స్ నౌ. ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్ ఉంది, ఆంధ్ర టిఫిన్ సెంటర్. అక్కడ అందరికి ఇడ్లీలు వడ అన్ని ప్యాక్ చేసాము. మొత్తం ఒక 30 ప్యాకెట్స్ ప్లస్ అడిషనల్ గా ఇడ్లీలు వడలు తీసుకెళ్తున్నాము. సో బయట రెస్టారెంట్ లో అంటే ఒక్కొక్కరు ఒక్కో ఐటమ్ అడుగుతారు, అన్ని చాలా టైం తీసుకుంటుంది. 2 hours అక్కడే టైం వేస్ట్ అవుతుంది. సో టు సేవ్ ద టైం వీ హ్యావ్ ప్లాన్ లైక్ దిస్. చంద్రమోహన్ సార్ హాయ్. సో మేమంతా ట్రిప్కి వెళ్తున్నాము. సో నేను సార్ వచ్చాను టిఫిన్స్ కి. అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు. బస్సు ఆల్మోస్ట్ వచ్చేసి ఉండాలి, ఈ టైం కొత్త వస్తా ఉన్నారు, బట్ అందరూ కిందకైతే వచ్చేసి ఉంటారు. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. సకలేష్పురాలోని నేచర్ ఎస్టేట్ అండ్ రిసార్ట్ బుక్ చేసుకున్నామండి. 1 night స్టే చేసి పక్క రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. సో మేము ఒక బస్సు అయితే బుక్ చేస్తున్నాం. కారులో అంటే అందరూ రకరకాల రూట్లో వెళ్తారు, అందరూ మళ్ళీ కోఆర్డినేట్ చేసుకోవడం కష్టం అవుతుందని బస్సులో అయితే అంతా ఫుల్ జోష్గా ఎంజాయ్ చేయొచ్చని ఇలా ప్లాన్ చేసుకున్నాం. అందరూ వాళ్ళ బ్యాగ్స్ ప్యాక్ చేసి వెనకబడేశారు డిక్కీలో. సో ఇదే అండి మేము బుక్ చేసుకున్న బస్సు. మొత్తం చిన్న పిల్లలతో కలిపి 34 members ఉన్నాము. సో 34 members-కి సరిపడే బస్సు ఇది. సో బస్ అయితే బాగుంది. వచ్చాడండి హీరో. అందరూ ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారండి, ట్రిప్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని. ఎందుకంటే మేము ఒక 1 month ముందే ఈ రిసార్ట్ ప్లాన్ చేసుకున్నాము 9 families కలిసి. అండ్ దిష్టి తగలకుండా దిష్టికి టెంకాయ కొట్టేసాము. సో మొత్తానికి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ వాళ్ళ సీట్లో కూర్చొని ఫుల్ రిలాక్సింగ్లో ఉన్నారు, రిలాక్స్ మోడ్లో ఉన్నారు. అంతా ఫుల్ హ్యాపీ అండ్ జోష్ మోడ్లో ఉన్నారు. చూసారికి ఒక్కొక్కరి ఫేస్లో ఎలా 1000 candles వెలిగిపోతున్నాయో. అండ్ ఎప్పుడెప్పుడు రిసార్ట్కి వెళ్దామని ఎదురు చూస్తున్నారు. అంతా సజావుగా సాగుతుంది, హ్యాపీగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అనుకున్నాము. కానీ మాకు ఒక పెద్ద షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ జరిగింది. అదేదో కాదండి, మా డ్రైవరు పెట్రోల్ బంక్ దగ్గర రివర్స్ తీయడంలో ఒక కార్ను గుద్దేశాడు. అది పోలీస్ స్టేషన్ కేసు వరకు వెళ్ళింది. సో 1.5 hours మాకు అక్కడే వేస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. మేము ఎక్కడో తిందాం అనుకున్న టిఫిన్స్ ఇంకా మాకు వేరే గతి లేక అట్లా బస్సులో తినేసాము. బట్ మాకు కూడా టైం సేవ్ అయింది అనుకోవాలి. ఎందుకంటే టిఫిన్స్ కోసం మళ్ళీ సపరేట్ కాకుండా ఇలా పోలీసు స్టేషన్ ముందు పోలీసు ప్రొటెక్షన్లో ఇలా టిఫిన్ చేసామని అలా ఫీల్ అయ్యి పాజిటివ్గా తీసుకొని అలా ముందుకు కదిలేసాము. మొత్తానికి ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. అందరం బస్సుల్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. కాకపోతే అందరూ డిసప్పాయింట్ అయ్యారు, బాగా డల్ అయిపోయారు ఇష్యూ వల్ల అనుకున్నాము. కానీ ఏం జరిగిందో మీరే చూడండి. సో మా ట్రిప్ అలా రీస్టార్ట్ అయింది. ఇష్యూ సాల్వ్ అవ్వగానే అందరూ ఫుల్ జోష్లో డ్యాన్సులు, ఆటలు, పాటలు, వాట్ నాట్. మొత్తం 6 hours జర్నీ అయితే రిసార్ట్ రీచ్ అవ్వడానికి. జర్నీ మొత్తం ఎవరు కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వలేదండి. ఫుల్ జోష్లో డ్యాన్సులు, ఆటలు, పాటలు, అసలు మామూలుగా మీరు క్లిక్ అయ్యింది. మేము బుక్ చేసిన స్టే చేసిన రిసార్ట్ పేరు వచ్చి నేచర్ ఎస్టేట్. ఇది సకలేష్పురాలో ఉంది. ఇది బెంగళూరు నుంచి 280 kilometers ఉంటుంది. ఇది 6 to 7 hours జర్నీ ఉంటుంది, ఇంక్లూడింగ్ టీ కాఫీ బ్రేక్. అదర్వైజ్ 6 hours జర్నీ అండి. సో ఇక్కడైతే వీళ్ళు 2500 rupees ఛార్జ్ చేశారు పెద్దలకి, అండ్ పిల్లలకైతే హాఫ్ టికెట్ 1250 rupees. ఇక్కడ వీళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ హై టీ అండ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్, పక్క రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. అయితే ఫుడ్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది. కాకపోతే మేము రీచ్ అయ్యేసరికి 1:30 అయిపోయింది మధ్యాహ్నం. పొద్దున ఎప్పుడో తిన్న టిఫిన్సే, మళ్ళీ మధ్యలో ఏం తినలేదు. ఫుల్ ఆకలితో ఉన్నాం. దొరికిందే పరమాన్నంలాగా తిన్నాము. ఏదో పాల్యాలు అన్నారు, తర్వాత అక్కి రోటీ అన్నారు, ఎప్పుడు వినని పేర్లు ఇవి. బట్ ఓకే అండి, ఉన్న ఆకలికి ఎన్ని పట్టించుకుంటే అవ్వదు. సో ఉన్నది లగేజ్ రూమ్కి షిఫ్ట్ అయ్యే ముందే ఉన్న ఆకలికి ఆగలేక తినేశారు అందరూ. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళని అంతసేపు వెయిట్ చేయించి లగేజ్ సర్దుకొని మళ్ళీ వచ్చి భోంచేయడం అంటే కష్టం. సో అట్లా త్వరగా భోంచేసుకొని తర్వాత రూమ్కి వెళ్ళామండి. బట్ రూమ్కి వెళ్ళే ముందు మీకు ఒకసారి రిసార్ట్ చూపిస్తాను. సో డైనింగ్ ఏరియా పక్కనే ఇక్కడ చిన్న పిల్లల ప్లే ఏరియా ఉంటుంది, చిన్నది ఒకటి. ఇది రోప్ ట్రెక్కింగ్ లాగా, తర్వాత టైర్స్ ఒకటి, బాగుంది చూడడానికి కూడా యూనిక్గా ఉంది కాన్సెప్ట్ కూడా.
కాకపోతే మా పిల్లలు అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయినారు. మాకేం పెద్ద ఆప్షన్స్ లేవని డిసప్పాయింటింగ్లో ఉన్నారు పిల్లలకి. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు కదా, చాలా హైజీనిక్గా క్లీన్గా మెయింటైన్ చేశారు. పిల్లలు కూడా కాసేపు ఎంజాయ్ చేశారు. ఇది వచ్చి డైనింగ్ ఏరియా పక్కనే సిట్అవుట్ ఏరియా అండి. దీనికి ఆనుకొని 2 రూమ్స్ ఉంటాయి. మిగతా రూమ్స్ కొంచెం ముందుకెళ్ళి నడవాలి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. మా వాళ్ళు కూడా లంచ్ చేశాక కొంచెం రిలాక్స్ అయ్యారు. ఇది బయట నుంచి వ్యూ అండి. ఇలా ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఫుల్లీ గ్రీనరీ అండి. సో ఆ మట్టి కలర్ గోడలకి ఈ గ్రీనరీకి కాంట్రాస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంత బాగుంది బ్యూటిఫుల్గా. కాకపోతే పిల్లలకి చిన్న డిసప్పాయింటింగ్ అయితే ఉంది. ఇక్కడ ఏంటి మళ్ళీ చెప్తాను. ఇక్కడే వీళ్ళకి ర్యాబిట్స్, ప్యారెట్స్ అని, తర్వాత రకరకాల పక్షులు అన్నీ పెంచుతున్నారు. అదొక రిలీఫ్ అయితే ఉంది పిల్లలకి. అదర్వైజ్ దే హ్యావ్ ట్రూ డిసప్పాయింట్మెంట్. అండ్ దీని పక్కనే ఒక బోటింగ్ పాండ్ ఉందండి. చాలా నైస్గా బ్యూటిఫుల్గా ఉంది. బోట్ కూడా ఉంది. కాకపోతే మేమంతా డ్యాన్సులు, ఆటలు, పాటలతో ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి మేము ప్రిఫర్ చేయలేదు. మీరు వస్తే మాత్రం మీరు అలా ఆప్ట్అవుట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీకు రూమ్స్ చూపిస్తాను. ఇది డైనింగ్ ఏరియా పక్కన ఉన్న రూమ్ అండి. ఒక బెడ్ ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. అండ్ చాలా రూమ్ మాత్రం చాలా పెద్దది అండ్ స్పేషియస్గా ఉంది. హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. మిగతా రూమ్స్ చూపిస్తాను. దానికి ముందు ఇది ఇండోర్ గేమ్స్ అండి. ఇదే డైనింగ్ ఏరియా. ఇప్పుడు మీకు చూపించిన రూమ్ చూస్తారు, దాని పైన ఉన్న ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, చెస్ అని, ఫుట్బాల్ అని, తర్వాత టీటీ అని అన్నీ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, గేమ్స్ ఫెసిలిటీస్. అండ్ నొలక మంచం కూడా వేసారు రిలాక్స్ అవ్వడానికి. అండ్ చైర్స్ కూడా వేస్తున్నారు. ఇక్కడ కాసేపు టైర్డ్నెస్ అంతా మర్చిపోయి లేడీస్ అయితే ఇక్కడ టీటీ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న మినీ డయాస్ ఉందండి. ఏమైనా బర్త్డే యానివర్సరీస్ కానీ ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మేమంతా ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే మా రూమ్ ముందే ఇంకా ఎగ్జైటింగ్ ప్లేస్ ఉంది, అది చూపిస్తాను. అండ్ ఇదే ఫస్ట్ ఫ్లోర్ నుంచి, ఇదే ఇండోర్ గేమ్స్ నుంచి ఓపెన్ వ్యూ, టాప్ వ్యూ అండి. ఇది చాలా బాగుంది. ఫుల్లీ గ్రీనరీగా చూస్తున్నారు. ఇటు పక్క చూసిన గ్రీనరీయే. మొత్తం కాఫీ ప్లాంటేషన్తో, కాఫీ తోటలతో నిండిపోయింది. అండ్ ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళే దారండి ఇది. మిగతా రూమ్స్కి ఈ డైనింగ్ ఏరియా రిసార్ట్ నుంచి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అక్కడ అన్నీ మిగతా బంకర్ రూమ్స్ కానీ, లేకుంటే డార్మెటరీ రూమ్స్ కానీ, ఇండివిజువల్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. మేము తీసుకున్న రూమ్ అయితే ఇది కొంచెం పెద్ద రూమే, బాగుంది కూడా. అండ్ ఒక బెడ్ ప్లస్ బంకర్స్ కూడా ఇచ్చారు. మా పిల్లలు చూడంగానే బంకర్స్ చూడంగానే ఫుల్ ఎగ్జైట్మెంట్లో దాన్ని ఎక్కేశారు. బట్ దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు వాళ్ళు. అయితే రూమ్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఫ్రిడ్జ్ ఏమి దానికి ఆన్లో లేదు అది. అండ్ బంకర్స్, బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేశారు. ఇంత పెద్ద బాత్రూమ్ ఏందిరా బాబు అనిపించింది. 8x8 సైజులో ఉంది ఆ బాత్రూము. అండ్ గీజర్ కూడా ఇచ్చారు, పెద్ద గీజరు. హాట్ వాటర్ బాగుంది. ఓవరాల్గా గుడ్ అండి. మాకైతే రూమ్ నచ్చింది. మా పిల్లలు కూడా బాగా కంఫర్ట్గా ఫీల్ అయ్యారు, మా వైఫ్ కానీ. అండ్ పైన మేము స్టే చేసిన రూమ్ పైన అయితే ఒక డార్మెటరీ రూమ్ ఉంది, ఒక చిన్న రూమ్ ఉంది. డార్మెటరీ చూపితే వీడియో చేద్దాం అనుకుంటే మా పాప, నాన్న ఇక్కడ ఒక మంచి రూమ్ని చూపిస్తారా అని తీసుకొచ్చింది. నిజంగానే చాలా బాగుంది. ఇది ఆఫ్ రూమ్, వాల్ ఆఫ్ రూమ్ విత్ గ్లాస్తో ఫిల్ చేసింది. అంటే కాఫీ ప్లాంట్స్ వ్యూ చూడడానికి నిజంగా ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్టుందండి. ఎర్లీ మార్నింగ్ కానీ లేచి ఈ వ్యూ కానీ చూస్తే ఎలా ఉంటుందంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకు సిటీలో దొరకదు కదా. అండ్ ఇదేనండి డార్మెటరీ రూము. ఒక 10 to 12 బెడ్స్ ఉంటాయి. ఒక 3 ఫ్యామిలీస్ కలిసి ఇక్కడ స్టే చేశారండి. సో అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన రోజు ఫుల్ వర్షం అండి. మేము రాంగ్ సీజన్లో వెళ్ళామేమో అనిపిస్తుంది. సమ్మర్లో అయితే బెస్ట్, ఏ గోళ ఉండదు. మేము వెళ్ళిన వర్షాకాలంలో అయితే మేము కొన్ని గేమ్స్ కూడా ఆపేశారు, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ అందరూ వాళ్ళ రూమ్లో లగేజ్ పెట్టేశాక కిందకు వచ్చి ఫుల్ రిలాక్సింగ్లో ఉండారు. అంతా ఫుల్ జోష్లో ఉండారు. వరండా మొత్తం చాలా పెద్దదండి. 2 నవార్ మంచాలు వేశారు, టేబుల్స్ వేశారు. అండ్ ఇదేనండి ప్లే ఏరియా. నేను చెప్పాను కదా ఇందాక, పిల్లలు ఫుల్ డిసప్పాయింట్ అయ్యారని. ఎందుకంటే ఇక్కడ పనస చెట్లు ఎక్కువ ఉండే, ఆ పనస చెట్లకి ఉండే కాయలు ఆ చెట్టుకే కుళ్ళిపోయాయండి. ఆ బ్యాడ్ స్మెల్. ఇంత బ్యూటిఫుల్ సిట్ అవుట్ ఏరియా అండ్ పిల్లలకి ప్లే ఏరియా ఉండి కూడా ఇట్లే చేసుకోలేకపోయాము ఆ స్మెల్ వల్ల. వాళ్ళని అడిగితే ఏం మాట్లాడలేదు, కామ్ అయిపోయారు. ఇది ఒకటి పెద్ద నెగిటివ్ మార్క్ అని చెప్పచ్చు రిసార్ట్కి. అదర్వైజ్ ఇట్ వుడ్ బి గుడ్. ఎందుకంటే పెద్దవాళ్ళకంటే ఆటలు పాటలు ఉన్నాయి, పిల్లలకి మెయిన్ ఎంటర్టైన్మెంట్, రిఫ్రెష్మెంట్ ఈ ప్లే ఏరియానే కదండి. అలాంటిది అదే సరిగా లేదంటే ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇక చేసేది ఏం లేక పిల్లలు కూడా మాతో పాటు అలా నేచర్ వాక్కి వచ్చారు. ఈ నేచర్ లవర్స్కి అయితే ఇది 100% ఆప్ట్ అండి. రిసార్ట్ 100గా 200% ఆప్ట్. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది రిసార్ట్ అయితే. చుట్టూ కాఫీ ప్లాంట్స్, అండ్ తర్వాత పెద్ద పెద్ద చెట్లు.
అండ్ ఈ దారిలోనే కొంచెం ముందుకు వెళ్తే జిప్ లైన్ అండ్ మడ్ గేమ్స్ ఉన్నాయన్నారండి. కాకపోతే మేము వెళ్ళిన రోజు అన్ఫార్చునేట్గా ఆ జిప్ లైన్ సంబంధించిన స్టాఫ్ ఎవరు రాలేదంట, అందుకని జిప్ లైన్ క్యాన్సిల్ చేశారు. అండ్ మడ్ గేమ్ ఉందండి, మడ్ గేమ్ కన్నా సరదాగా కాసేపు ఆడదామని అందరూ ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళాక మాకంటే ముందు కప్పలు వచ్చి వాలీబాల్ ఆడుతున్నాయి. ఇంకా మేము అక్కడి నుంచి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలా వచ్చేసాము. మేమైతే డిసప్పాయింట్ అయ్యాము, ఏమీ లేకుండా వెనక్కి తిరుగుతున్నామని. స్నాక్స్ ఏమి ఇచ్చారు? బజ్జీలా? బాగున్నాయా? క్యాప్సికమ్ బజ్జీ, టీ విత్ క్యాప్సికమ్ బజ్జీ. ఏ హీరో? సో ఈవినింగ్ విత్ హై టీ అండ్ కాఫీతో పాటు క్యాప్సికమ్ బజ్జీ ఇచ్చారు. బజ్జీ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ సెటప్ కూడా చాలా బాగుందండి, చాలా యూనిక్గా ఉంది ఈ స్నాక్స్ ప్లేస్ మాత్రం. ఈవినింగ్ టీ స్నాక్స్ అయిపోయిన తర్వాత అరౌండ్ 7 o'clockకి మేము స్టే చేసిన రూమ్ ముందుండే వరండాకి వచ్చేసాము. వరండాలో ఆ పిల్లలు పెద్దలు అందరూ ఆటలు పాటలతో సరదాగా గడిపేసాము ఆ రాత్రి. ఈ పిల్లలు మా చంద్రమోహన్ గారు వాళ్ళ పిల్లలండి. వాళ్ళు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు, చాలా చక్కగా పాడారు. మా ఆవిడైతే ఈ చలికి ఫుల్గా టవల్స్ కప్పుకొని కూర్చుంది, ఈ ఆట పాటల్లో పార్టిసిపేట్ చేయలేక. అండ్ మా ఫ్రెండ్ శ్రీకాంత్, ఆయన కూడా చాలా బాగా పాడతారు సాంగ్స్. అండ్ మా ఫ్రెండ్ అనిల్, ఆయన ఏదో సరదాగా 2 పాటలు పాడదామని స్టార్ట్ చేస్తే మేము ఆయన పాడనీయకుండా, ఆయన పాడే పాటకి మేము వేసే డ్యాన్సులకి సంబంధం లేకుండా డ్యాన్సులు వేసి ఆయన బాగా ఆట పట్టించాం. అండ్ ఆయన కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. చాలా ఎనర్జెటిక్గా సాగింది ఆ రోజు నైట్ అంతా ఆటలతో పాటలతో. మా వాళ్ళ గాన కచేరీ అయిపోగానే మేము 2 టీంలుగా విడిపోయి డంషరాట్స్ ఆడామండి. చాలా సరదాగా గడిచిపోయింది ఆ రోజు అంతా, ఈవినింగ్ అంతా. అండ్ దీని తర్వాత మేము డిన్నర్కి వెళ్ళిపోయాము. ఆ డిన్నర్ వీడియో నేను షూట్ చేయలేదండి, అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంకా ఆటపాటలతో. పక్క రోజు మార్నింగ్ మేము ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసామండి. బ్రేక్ఫాస్ట్లోకి రవ్వ ఇడ్లీ విత్ చట్నీ అండ్ సాగు అంటే పొటాటో కర్రీ అండి. అండ్ దాంతోపాటు సేమియా ఉప్మా ఇచ్చారు. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్తో పాటు ప్లెయిన్ కేక్ అండ్ పనసతోళ్ళని ఇచ్చారండి, పనసకాయలు. అండ్ టీ కాఫీతో కంప్లీట్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మరి ఎంత దూరం వచ్చి గ్రూప్ ఫోటో లేకుండా ఉంటే బాగుంటుందో చెప్పండి. సో బిఫోర్ వి రిటర్నింగ్ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అందరం. హ్యాండ్ వేవ్. సో రిటర్న్లో మేము బిస్లే వ్యూ పాయింట్ అనే ప్లేస్కి వచ్చామండి. వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ పెద్దలకు ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బిలో 10 yearsకి వాళ్ళు ఏం ఛార్జ్ చేయలేదు. వ్యూ పాయింట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సరౌండింగ్స్ మాత్రం అమేజింగ్, అసలుకి ఫుల్ ఆఫ్ క్లౌడ్స్తో నిండిపోయింది. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. చూశారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీ కళ్ళ ముందు కనిపించేదంతా ప్యూర్ క్లౌడ్స్ అండి, మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. అది పొగ మంచో కాదు, క్లౌడ్స్ అవి లిటరల్లీ. అంత పీక్ హైట్లో ఉన్నాము, అంత పీక్ హైట్లో నుంచి చూస్తున్నాము వ్యాలీస్ అన్నీ. రిటర్న్లో అందరూ టైర్డ్ అయిపోయి పడుకుండిపోతారు అనుకున్నాము, కానీ దానికి రివర్స్లో జరిగింది. ఫుల్ ఎనర్జెటిక్తో సాగింది రిటర్న్ కూడా. సో అలా మా ట్రిప్ ఆటలతో పాటలతో కపుల్ డ్యాన్సులతో చిన్నపిల్లల డ్యాన్సులతో సందడిగా సరదాగా గడిచిపోయింది. అసలు టైమే తెలియలేదు, అంత అద్భుతంగా జరిగింది మా ట్రిప్ మాత్రం. మన లైఫ్లో ఎంతోమందితో ఎన్నో జర్నీలు చేస్తూ ఉంటాం, కానీ కొన్ని మాత్రమే మన లైఫ్ లాంగ్ మెమరబుల్గా గుర్తుండిపోతాయి. అందులో మేము చేసిన ఈ సకలేశ్పుర ట్రిప్ ఒకటి. ఇంకో నెక్స్ట్ 10 years మా అందరి మనసులో చాలా పదిలంగా ఉండిపోతుందండి ఈ జర్నీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ యువర్ శ్రేణి.